హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఎలా వేయాలో నేర్చుకుందాం రండి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే వైట్ తీసుకొని మొదట్లో కొంచెం వైట్ వాటర్ అప్లై చేసి ఇది మాప్ బ్రష్తో చేస్తున్నాను. ఇలాగా కొంచెం కొంచెం వైట్ పెట్టుకుంటూ వెళ్దాం. అవుట్లైన్ నేను వైట్తోనే గీసాను. ఆ డిజైన్ మొత్తం ఇలాగా వైట్ పెట్టేసేయండి. మాప్ బ్రష్ మీకు వాటర్ని ఎక్కువగా లోడ్ చేసుకుంటుంది. ఒకసారి వాటర్లో ముంచి దాని ఎక్సెస్ వాటర్ని తీసేసి తర్వాత మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, అంటే వైట్ తీసుకొని దాంతో చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను, క్రిమ్జన్ తీసుకొని ఆ క్రిమ్జన్ని అంటే ఆ ఫ్లవర్ చూసారా, పెటల్స్ ఎండింగ్ దగ్గర అంతా డార్క్ కలర్ క్రిమ్జన్లో ఉంది. సో అది ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇలాగా అంటే కింద నుంచి మనకి వైట్ ఎక్కువగా ఉండి పైవైపుకి డార్క్ కలర్ వచ్చింది కదా ఫ్లవర్, అలాగా ఎలా వేయాలి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ వేస్తే మీకు చూసారా చక్కగా ఎట్లా వచ్చేసిందో, అన్ని పెటల్స్ చక్కగా వచ్చేసి ఆ రెండు వెట్గా ఉన్నప్పుడే మీరు ఇట్లాగా మిక్స్ చేస్తే చక్కగా కలిసిపోయి న్యాచురల్గా ఉంటుంది చూడండి. లేదు మీకు కొంచెం డ్రై అయిపోతుంది, మిక్స్ అవ్వట్లేదంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, వైట్ కొంచెం పెట్టి అప్పుడు వైట్ని అందులో మిక్స్ చేస్తూ తర్వాత మీరు మిగతాదంతా వేయండి. ఇప్పుడేం చేస్తున్నాను, ఆ ఫ్లవర్లో డెప్త్లు ఉన్నాయి. ఆ డెప్త్ కోసము కొంచెం మరూన్ కలర్ని క్రిమ్జన్లో కలిపి ఆ కలర్తో నేను ఈ వెట్గా ఉంది కాబట్టి కలిసిపోతుంది చూడండి, ఈచ్ పెటల్లో అలాగా వేసేస్తున్నాను. అంటే ఆ షేడింగ్ వచ్చేటట్టు. అంటే న్యాచురల్ ఫ్లవర్లో కూడా ఇట్లాగా షేడ్స్ ఉన్నాయి, అది అనుకొని అది చూస్తూ అట్లా చేసామన్నమాట. తెలుస్తోంది కదా. ఇది వెట్గా ఉండడం వల్ల క్రిమ్జన్ వెట్గా ఉన్నప్పుడే మనం చెయ్యాలి. వెట్గా ఉన్నప్పుడు మీరు ఈ మరూన్ కలర్ కలిపిన క్రిమ్జన్ని వేస్తే చూసారా ఎంత న్యాచురల్గా ఎంత చక్కగా కలిసిపోయిందో, ప్యాచ్గా రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇలాగా మీరు ఆ షేపులు ఎలా షేప్ ఉందో అలాగ షేప్ ఇస్తూ వెళ్తే కనుక చాలా బాగుంటుంది. అట్లాగా మీరు చెయ్యండి. ఈ ఫ్లవర్ అంటే షేడ్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి అది చూసుకుంటూ ఇలా చేస్తే చూసారా 5 పెటల్స్ కూడా భలే ఉన్నాయి కదా. ఇలాగ మీరు పెద్ద పెద్ద ఫ్లవర్స్, ఒక చిన్న బ్రాంచ్ శారీ మీద వేశారనుకోండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు చిన్న షేపులు అంటే మనకి ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం అట్లాగా ఇస్తే ఇంకా అందం ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, ఇంకా వైట్ ఎక్కువ కావాలి, అప్పుడు ఏం చేస్తున్నాను నేను సెంటర్లో మళ్ళీ వైట్ తీసుకొని వైట్తో అంటే బాగా డార్క్ వైట్ ఉంది స్టార్టింగ్లో, అంటే ఫ్లవర్ మొదట్లో ఆ వైట్నెస్ మనం అలాగ వేసినప్పుడు కొంచెం ఏమైనా మన కలర్ డల్ అయినా మళ్ళీ మనం వైట్ పెడితే ఇంత అందంగా చక్కగా వస్తుంది. అలాగ మీరు వేసేసేయండి. ఇప్పుడు చూసారా ఇట్లా వేస్తే ఎంత డిఫరెన్స్ కనిపించిందో కదా. అంటే ఆ వైట్ కూడా సెంటర్లోంచి అట్లాగా మనకి వెయిన్ ఉన్నట్టుగా అట్లా వచ్చిందనమాట. అది కూడా మనం క్లియర్గా చక్కగా చూపించవచ్చు. ఇలా వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే సెంటర్లో పాలెన్ వేద్దాం. పాలెన్ అవి కూడా వైట్గా ఉన్నాయి, వైట్తో ఉన్నాయి. సెంటర్ ఉండే పాలెన్ అంతా కూడా, పాలెన్ స్టెమ్స్ సెంటర్ ఇవి అవన్నీ కూడా చక్కగా ఇట్లాగా వైట్
కలర్తో వేస్తే భలే ఉంటుంది. చూసారా, అదిగో అది ఫ్లవర్. ఈ ఫ్లవర్కి మనం మధ్యలో ఉన్నవి వేస్తున్నాం అన్నమాట. అట్లాగా అంటే ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించింది ఒక కలరు, ఇప్పుడు వేస్తున్నది ఒక కలరు. ఇట్లా బ్యూటిఫుల్ కలర్స్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇలా వేస్తే ఎలా ఉందో చూసారా. చక్కగా నీట్గా సెంటర్ నుంచి వైట్తో వేస్తే అలా వస్తుంది. ఇప్పుడు శాప్ గ్రీన్ తీసుకొని శాప్ గ్రీన్తో స్టెమ్ వేసి ఆ స్టెమ్ పక్క నుంచి లీవ్స్, చిన్న చిన్న బడ్స్, బోలెడు బడ్స్ ఉంటాయి. ఆ బడ్స్ కూడా భలే బాగా కనిపిస్తాయి. అందుకనే ఆ బడ్స్ కూడా వేస్తున్నాను నేను. ఇలాగా బడ్స్కి ఏంటి చూసారా, ఇట్లాగ మనం ప్రెస్ చేసి లిఫ్ట్ చేసేయండి. లిఫ్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి బడ్ చక్కగా వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? అంతే, శాప్ గ్రీన్ తోనే వేస్తున్నాను నేను. ఇలాగా బడ్స్ మళ్ళీ దీని పక్క నుంచి కూడా మనం లీఫ్ కూడా వెయ్యాలి. లీఫ్ చిన్న హార్ట్ షేప్ లాగా 2 లోబ్స్ ఉన్నట్టుగా అలా ఉంటుంది. అదే చూసారా, బ్రష్ని నేను ఎలా టర్న్ చేశానో అట్లా టర్న్ చేసి ట్విస్ట్ చేసి వేస్తే లీఫ్ అయిపోయింది ఈజీగా. అందులోనే మనకి డెప్త్ హైలైట్ కూడా వచ్చేస్తుంది. ఆ లీఫ్ షేప్ అట్లా భలే ఉంటాయి ఇవి. మనకి రోడ్ సైడ్ని అక్కడక్కడ కూడా ఉంటాయండి, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనపడతాయి ఇవి. చూడండి, ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి లీఫ్ అయిపోయింది. దాని మధ్యలోంచి సెంటర్ వెయిన్స్ అవి మనం వేయడం అంతే. ఎంత ఈజీగా ఎంత చక్కగా అయిపోయిందో చూసారా. నచ్చిందా? ట్రై చేయండి, చాలా బాగుంటుంది, బ్రైట్గా భలే ఉంటుంది. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.